ఏ విషయమే దేనికోసం తొందరపడి పడిపోకు. తొందరపాటు మనల్ని పడగొట్టిద్ది, నిదానం మనల్ని నిలబెట్టిద్ది. ఓర్పు చేత మనం కట్టబడతాము. ఓర్పును కోల్పోయి దేనికోసమైనా తొందరపడితే దిగజారిపోతాం. ప్రియా దేవుని బిడ్డలారా, అందుకే బైబిల్ గ్రంథంలో భక్తులు అంటేనే వారు ఓర్పు కలిగి ఉన్నవారు, వినయం కలిగి ఉన్నవారు, సుబుద్ధి కలిగి ఉన్నవారు, ప్రభు కార్యాల విషయమై ఓర్పు చేత ఎదురు చూసినవారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ లోకములోకి మమ్మల్ని పంపిన మా దేవుడి కంటే గొప్పది ఏదీ లేదని. చూడండి పిల్లలు, మన ఆయుష్కాలం అంతా కూడా మరి దేనికోసం మనం ప్రార్థన చేస్తున్నాం? లోకం కొరక, పరలోకం కొరక? మన తండ్రి మన మనసు ఎరిగే మనకు కావాల్సింది మనం పుట్టకముందే చేశాడంటే, ఇంకా ఈ లోకంలోకి వచ్చిన నువ్వు దేవుడు ఎన్నిచ్చినా తృప్తి లేక ఇంకేదో ఉందని లోకపు మాయలో ఉండక పైనున్న వాటిని ఎదుగుతూ పరలోకుల స్థలాల కొరకు కష్టపడు. చస్తే విడిచిపెట్టేది గొప్పది కాదు, చావు లేకుండా నిరంతరం తండ్రితో ఉండే ఆ రాజ్యం గొప్పది. ఆ రాజ్యానికి అర్హులు ఎవరు అంటే దుర్మార్గులు కాదు, దుష్టులు కాదు, లోకస్తులు కాదు, లోకమాయలో ఉన్నవారు కాదు. వారికి వాక్యం విలువ కానీ, దేవుడి విలువ కానీ, ఆయన ప్రేమలో ఉన్న మాధుర్యం కానీ వీళ్ళకి తెలియదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనమైతే ఆలోచించాలి. దేవుడి విలువ నీకు తెలుస్తుందా? ఆయన ప్రేమ, ఆయన తన కొరకు బ్రతికే పిల్లల కొరకు ఒక రాజ్యాన్ని కడుతున్నాడు. ఆ రాజ్యం కొరకే మనల్ని పిలుచుకున్నాడు. మరి ఆ రాజ్యం అంటే మామూలుగా చెప్పండి, ఎవరు పడితే వాళ్ళు వెళ్తారో చెప్పండి? ఈ లోకంలో మన ఆయుష్ ఉండగానే దేవుడిని ప్రేమించినట్టు, దేవుడికి లోబడినట్టు, దేవుడి ఆజ్ఞలు అనుసరించినట్టు, దేవుడి రాజ్యం కొరకు సిద్ధపడినట్టు తెలిస్తేనే తప్ప, లేకపోతే ఆయనకి మనకి ఏ సంబంధం లేదు పిల్లలు. ఆఫ్టర్ ఆల్ కొంతకాలం ముగిసిపోయి చిన్న జీవితంలో నీ హృదయాన్ని ఎప్పుడు కూడా లోకం వైపు తీసుకెళ్ళక దేవుడి వైపు తీసుకెళ్ళి ఆయన రాజ్యాల స్థలాల కొరకు కష్టపడాలని ప్రభువు మాట్లాడుతున్నాడు. మార్పు చెందు, యథార్థంగా ఉండు, నమ్మకంగా ఉండు. తన చిత్తంలో ఉన్న వారికి దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు. తనకు లోబడే పిల్లలకు ఆయన ఎప్పుడు దూరంగా ఉండడు. తనకు లోబడే పిల్లల కొరకు ఒక గొప్ప రాజ్యాన్ని కడుతున్నాడు. కనుక ఈ లోకమాయలో ఉండక ప్రభు చిత్తములో, ప్రభువుకు లోబడే విషయంలో నిన్ను నువ్వు సంపూర్ణంగా సిద్ధపరచుకో. దేవారాత్రం వాక్యం ధ్యానించు, దేవారాత్రం సిలువు త్యాగం జ్ఞాపకం చేసుకో, దేవారాత్రం ప్రార్థన హృదయములో జరిగిస్తూ ఉండు. ఎక్కడ ఏ మచ్చ డాగు లేకుండా పవిత్రంగా నీ జీవితం దేవునికి సమర్పించు. ఆ తర్వాత దేవుడిచ్చే ఆనందం గొప్పగా ఉండింది.